హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా క్విక్ రీజన్ పర్పస్లో ఈవీఎస్ నుండి మెథడాలజీ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. సో మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 145. ఎన్ఎన్పిని విస్తరించండి. ఎన్ఎన్పి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ. క్వశ్చన్ నెంబర్ 146. భావావేశ రంగం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, హృదయము. క్వశ్చన్ నెంబర్ 147. కరిక్యులం ఈ లక్షణం కలిగి ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, స్థితిస్థాపకత. క్వశ్చన్ నెంబర్ 148. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కన్ను. క్వశ్చన్ నెంబర్ 149. వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది వీరి యొక్క నిర్వచనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పార్కర్. క్వశ్చన్ నెంబర్ 50. ఈ క్రింది వానిలో గుణాత్మక మదింపు సాధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రేటింగ్ స్కేల్ నిర్ధారణ మాపని. ఫ్రెండ్స్ మీకు ఇవి అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్సే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుంటారని చెప్తున్నాను. మరొక పేపర్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 145. ఈ క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అన్వేషణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. సమకాలీన చారిత్రక రాజకీయ అంశాల పుస్తకాలు, సంచికలు, కరపత్రికలు చదువును అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అభిరుచి. క్వశ్చన్ నెంబర్ 147. మొక్కలు, జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఈ సబ్జెక్టుకు సహసంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భూగోళ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 148. ఈ క్రింది వానిలో జ్ఞానం ద్వారా జరిగే అభ్యసనం అత్యధిక శాతంలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దృష్టి, చూడటం. క్వశ్చన్ నెంబర్ 149. కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు. ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్ణిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఉపన్యాస పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 150. ఈ క్రింది వాటిలో సాధన నికష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రజ్ఞ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. విజ్ఞాన శాస్త్రం మనకు ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఐన్స్టీన్. క్వశ్చన్ నెంబర్ 146. పరికరములను వాడుట అనే స్పష్టీకరణ ఈ క్రింది నైపుణ్యానికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హస్తలాఘవ నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 147. ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు. ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 148. ఈ క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రుచి. క్వశ్చన్ నెంబర్ 149. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి. ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వాద సంవాద పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 150. బోధనలో విద్యార్థి సాధనాభివృద్ధిని తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రూపాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 145. ఈ క్రింది వానిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రయోగం చేయడం. క్వశ్చన్ నెంబర్ 146. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉచ్చారణ సమన్వయం. క్వశ్చన్ నెంబర్ 147. విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరిక్యులం అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మన్రో.
క్వశ్చన్ నెంబర్ 148. ఈ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపక శక్తి 30% ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, చూచిన దానిలో. క్వశ్చన్ నెంబర్ 149. చారిత్రక పద్ధతిలో కాంతి సిద్ధాంతాలు బోధించుటకు ఉపయోగించవలసిన ఉపగమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పరిణామ ఉపగమం. క్వశ్చన్ నెంబర్ 50. విద్యార్థులకు కల్పించవలసిన వ్యక్తిగత బోధనలో మార్పులు తీసుకురావడానికి సహకరించే మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 145. ఈ క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వర్గీకరించటం. క్వశ్చన్ నెంబర్ 146. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విలువ కట్టడం. క్వశ్చన్ నెంబర్ 147. పరిశోధనల ఆధారంగా విద్యా ప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి ఈ సూచన చేసినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 148. ఈ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, చెప్పిన చేసిన దానిలో. క్వశ్చన్ నెంబర్ 149. ఈ పరిస్థితిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత ఉపయోగకరమవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భాలలో. క్వశ్చన్ నెంబర్ 150. ప్రక్షేపక సాంకేతిక నికషకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కథాపూరణ నికష. నెక్స్ట్ మరొక పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 145. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, A.W. గ్రీస్. క్వశ్చన్ నెంబర్ 146. దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అన్వయం. క్వశ్చన్ నెంబర్ 147. ఒకే తరగతిలో కఠినత సూత్రం, పునశ్చరణ సూత్రం రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సర్పిల పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 148. ప్రతినిధత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జీవకణ నమూనా. క్వశ్చన్ నెంబర్ 149. చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేది ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ప్రకల్పన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 150. ఈ క్రింది వానిలో ఒకటి నిష్పాదన నికష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రయోగ నికష. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవైతే ఈరోజు బిట్స్. చూసి తప్పకుండా నేర్చుకోండి. మరొక వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. మీరు ఎవరైతే అంటే పేపర్ 1 వాళ్ళు ఉన్నారో 9th నుంచి అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా, తప్పకుండా రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. చదువుకున్నాం కదా అని ఊరుకోకండి. రివిజన్ ఉంటేనే మనకి ఏదైనా గుర్తుండిపోతుంది. ఒకసారి రివిజన్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి. సెంటర్కి ముందుగా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకేనా? అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ముందుగా ఉండాలి మనం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా లైక్ చేయండి వీడియోని.